రేపే గురువారం. రేపు గురువారం రోజున తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు. డబ్బు దూసుకు వస్తుంది. ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అంతేకాదు మన చుట్టూ ఉండే ఏ రకమైన సమస్యలు అయినా తొలగిపోతాయి. డబ్బు కావచ్చు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఎందుకంటే మనం చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. తులసి కోట అనేది మన అందరి ఇళ్లల్లో కూడా ఉంటుంది, ఉండాలి కూడా. తులసి కోట అంటే కేవలం శాస్త్రపరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది. తులసి నుండి వచ్చే వాయువు అనేది ప్రాణవాయువుగా పిలువబడుతుంది. ఈ యొక్క తులసి ఆకుల నుండి వచ్చేటటువంటి సువాసన ఏదైతే ఉంటుందో అది మన యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. నెగిటివ్ ఎనర్జీనే కాదు, మనలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని తొలగించి మనకు కావలసిన ఆక్సిజన్ని అందిస్తుంది. అలానే తులసి చెట్టు ఇంటి ముందు ఉంటే మన ఇంట్లోకి నెగిటివ్ శక్తులు రాకుండా ఉంటుంది అని, ఇంటి ముందు ఉండటం వల్ల ఇంటికి దృష్టి దోషం కూడా తగలకుండా ఉంటుంది అని శాస్త్రవచనం. అలాంటి తులసి కోటను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెంచుకోవాలి. ఇక గురువారం అనేది ఎంతో అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ రోజున చేసే ప్రతి పరిహారము, ప్రతి పూజ కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ తులసి చెట్టుకి గురువారం రోజున పూజలు చేసినా, తులసి చెట్టు దగ్గర ఏవైనా పరిహారాలు చేసినా తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది. గురువారం అత్యంత పవిత్రమైనటువంటిది. గురువారం అత్యంత శక్తివంతమైనటువంటిది. కనుక గురువారం రోజున చేసే పూజలు, పరిహారాలు మన కష్టాన్ని తొలగిస్తాయి, మన సంపదను పెంచుతాయి, మన చుట్టూ ఉండేటటువంటి సమస్యలను ఖచ్చితంగా తొలగిస్తాయి. గురువారం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది. గురు గ్రహానికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అలాంటి గురువారం రోజున తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెడితే ఇక తిరుగులేని ఐశ్వర్యం, రాజయోగం అనేది పట్టడం ఖాయం. అంతేకాదు తిరుగులేనటువంటి కష్టాలు అన్నీ తొలగిపోయి మంచి ఐశ్వర్యం అనేది 100% కూడా ఉంటుంది. గురువారం అనేది వెలకట్టలేనటువంటి సంపదను ఇస్తుంది. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక ఆ ఇంట్లో సుఖశాంతులు, సంపదలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆ యొక్క అంటే గురువారం రోజున మనం చేసే ఏ పరిహారమైనా 100% కూడా మంచి ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. గురువారానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ గురువారం రోజున ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా కూడా మన సమస్యలు తొలగిపోతాయి. మన సంపద అనేది 100% కూడా పెరుగుతుంది. గురువారానికి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే గురువారం రోజున మరి ఏ పూజ చేయాలి, ఏ పరిహారం చేయాలి, తులసి కోట దగ్గర ఏది అంటే పెట్టాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. తులసి కోట అత్యంత పవిత్రమైనటువంటిది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా ఉండాలి. తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా కూడా నెగిటివ్ శక్తులు ఉండవు, అంటే గొడవలు అనేవి ఎక్కువగా జరగవు. అలానే ముందు మనం తులసి చెట్టుని పూజించాలి. ముందు మనం తులసి చెట్టుని పూజించాకే ఏ పూజ అయినా చేయాలి అని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే మన ఇంటి బయట ఉండేది తులసి మొక్కే. మన ఇంట్లోకి ఏ దేవత రావాలి అన్నా ముందుగా ఖచ్చితంగా కూడా వాకిలి నుండే వస్తుంది. కాబట్టి వాకిట్లో ఉండే తులసి మొక్క ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అప్పుడే మన కష్టాలు, మన సమస్యలు తొలగిపోతాయి. తులసి మొక్క ఎంత మంచిగా ఉంటే ఆ ఇంట్లో సంపద అంత ఎక్కువగా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. తులసి మొక్కకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది. తులసి మొక్క ఎప్పుడూ కూడా దైవంగా భావించబడుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క తులసి మొక్క అనేది ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి. మన ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవటం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి.
ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు సైతం తొలగిపోతాయి. అలానే మన ఇంట్లో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! సంతోషంగా లేరు. అలానే ఏదో ఒక సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు. అలాంటివి అన్నీ తొలగిపోతాయి. కష్టాలు, సమస్యలు, దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి తులసి చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యము బాగుంటుంది. ఐశ్వర్యంగా ఉంటారు. కష్టాలు అన్నీ తొలగిపోతాయి. సంపద అనేది పెరుగుతుంది. కాబట్టి తులసి కోట దగ్గర ఖచ్చితంగా కూడా మనం ఈరోజు ఈ పరిహారం చేయాలి. పరిహారం వల్ల అనేక రకాల బాధలు, కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి. అయితే ఈరోజు మరి ఏ పరిహారాన్ని చేయాలంటే గురువారం రోజున ఏ పరిహారాన్ని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక దీనికోసం ముందుగా మనం తులసిని పూజించాలి. తులసి కోటకి నీటిని సమర్పించాలి. తులసి చెట్టు దగ్గర నిండుగా ఉండే బకెట్ని కానీ, ముళ్ళ చెట్లను కానీ, పాడైపోయిన వస్తువులను కానీ, చెత్తా చెదారాన్ని కానీ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే తులసి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక తులసి చెట్టు దగ్గర పొరపాటున కూడా అలాంటివి పెట్టకూడదు. ఇక తులసి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక తులసి దగ్గర మనం ఏ పూజ చేసినా 100% కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక ఈ యొక్క గురువారం రోజున తులసి దగ్గర ఏ పరిహారం చేయాలి, అసలు తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక ముందుగా మనం ఒక వైట్ పేపర్‌ని తీసుకోవాలి. వైట్ పేపర్ పైన అంటే మీ యొక్క కోరికను రాయండి. మీకు ఏదైతే కోరిక ఉంది, అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, పిల్లలు చెప్పిన మాట వినట్లేదా, అలా మీ కోరిక ఏదైతే ఉందో దానిని వైట్ పేపర్ పైన రాయండి. అందులో కొంచెం పచ్చ కర్పూరం, అలానే ఒక 5 యాలకులు. యాలకులు అంటే సుగంధ ద్రవ్యాలలో ఒకటి. కనుక యాలకులు లక్ష్మీదేవికి, నారాయణమూర్తికి, విష్ణుమూర్తికి ఇలా చాలా అంటే చాలా ఇష్టం. కాబట్టి యాలకులను ఒక 5 తీసుకొని వేయండి. ఆ తరువాత ఆ యొక్క వైట్ పేపర్‌లో ఒక ఎండు మిరపకాయను, 2 వెల్లుల్లి రెబ్బలను వేయండి. ఎండు మిరపకాయ, వెల్లుల్లి రెబ్బలు ఎందుకు అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకు అంటే గనక ఎండు మిరపకాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. వెల్లుల్లి రెబ్బలు అన్న లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. ఈ వెల్లుల్లి రెబ్బలు, అలానే ఎండు మిరపకాయలు ఇవి 2 కూడా లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరం. కాబట్టి ఈ రెండింటిని అంటే మనం వేయటం వల్ల దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా ఏ కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది. వ్యాపారాభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. మనం డబ్బు లేదు అని బాధపడుతూ ఉంటే గనక డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక అంతేకాకుండా మీ చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. ఇక మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. మీరు ఏ కోరిక అయితే కోరుకొని రాసి ఉన్నారో ఆ కోరిక 100% కూడా నెరవేరుతుంది. అంతేకాదు తులసి చెట్టు దగ్గర మనం చేసేటటువంటి పూజలు, పరిహారాలు మనకు వెంటనే ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి తులసి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ తులసి చెట్టు దగ్గర మనం చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్‌ని ఇస్తూ ఉంటాయి. ఇక ఈ యొక్క తులసి చెట్టుని పూజించటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలానే మన చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి తులసి అత్యంత శక్తివంతమైనటువంటిది. తులసి అత్యంత పవిత్రమైనటువంటిది. తులసి కోట మొదట్లో రేపు గురువారం రోజున ఇది పెట్టటం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక మనకు కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. తులసి చెట్టు దగ్గర రేపు ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం అనేది 100% కూడా కలుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఒక వైట్ పేపర్లో మీ కోరికను రాసి మనం చెప్పినవన్నీ కూడా పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, యాలకులు, అలానే వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయ వేసి దానిని ముడిపి దానిని తులసి కోట మొదట్లో పెట్టేయండి. పెట్టేసి మీరు నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకోండి. అంతే, ఇక మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.
వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.